అమెరికాలో వాషింగ్టన్ తీసుకునే చిన్న నిర్ణయం మన హైదరాబాద్ లేదా ముంబై స్ట్రీట్స్ లో ఉండే ఒక సాధారణ ఇన్వెస్టర్ ప్యాకెట్ మీద ఎందుకు దెబ్బ కొడుతుంది? అసలు అమెరికా విధించే కొత్త టారిఫ్స్ మరియు ట్రేడ్ వార్ రూల్స్ మన ఇండియన్ మార్కెట్లను ఎందుకు వణికిస్తున్నాయి? అమెరికా దెబ్బకి మన స్టాక్ మార్కెట్లు ఎందుకు కుప్పకూలుతాయి? దీని వెనుక అసలు జియో పొలిటికల్ గేమ్ ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా ఎప్పుడూ ఒక పెద్ద సూపర్ పవర్. అయితే అమెరికాలో కొత్తగా అధికారంలోకి వచ్చిన అడ్మినిస్ట్రేషన్ మెయిన్ గా ఒకే ఒక పాలసీ మీద ఫోకస్ పెట్టింది. అదే ప్రొటెక్షనిజం. అమెరికాలోకి దిగుమతి అయ్యే ప్రతి వస్తువు మీద భారీగా టారిఫ్స్ విధించడం మొదలుపెట్టింది. దీని ప్రకారం ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అమెరికాకు వెళ్లే ఎగుమతుల మీద కఠినమైన నిబంధనలు వస్తున్నాయి. టెక్స్టైల్స్, ఇంజనీరింగ్ గూడ్స్, ఆటోమొబైల్స్ కాంపోనెంట్స్ మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మనం అమెరికాకి అమ్మే ప్రొడక్ట్స్ అక్కడ చాలా కాస్ట్లీ అయిపోతాయి. దాంతో అమెరికన్లు మన వాటిని కొనడం తగ్గించేస్తారు. సరే, ఇదంతా అమెరికాలో జరిగితే మన ఇండియన్ మార్కెట్ కి సంబంధం ఏంటి అంటారా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. మన ఇండియన్ మార్కెట్ లో కేవలం మన దేశం వాళ్ళే కాకుండా విదేశీ సంస్థాగత మదుపరులు కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటారు. అమెరికాలో గ్లోబల్ ట్రేడ్ స్లో అయిందంటే చాలు, ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ అలర్ట్ అయిపోతారు. రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ఇండియన్ మార్కెట్లో ఉన్న తమ వేల కోట్ల డబ్బును వెనక్కి లాగేసుకొని అమెరికా బ్రాండ్స్ లేదా డాలర్ వైపు మళ్ళుతారు. దీని వలన ఒక్కసారిగా మన నిఫ్టీ మరియు సెన్సెక్స్ పడిపోతాయి. అమెరికాలో పాలసీ మారుతుంది. ఇక్కడ మన స్టాక్ మార్కెట్ రెడ్ కలర్ లోకి మారిపోతుంది. ఈ గ్లోబల్ ట్రేడ్ మార్పుల వల్ల మన దేశంలో మెయిన్ గా కొన్ని రంగాల మీద తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. మన దేశంలోని పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు తమ రెవెన్యూ కోసం అమెరికా క్లయింట్ల మీదే డిపెండ్ అయి ఉంటాయి. అమెరికా కార్పొరేట్లు ఖర్చు తగ్గించుకుంటే అది మన ఐటీ కంపెనీల ప్రాఫిట్ మీద పడుతుంది. ఆటో విడిభాగాలు, టెక్స్టైల్స్ ఎగుమతి చేసే కంపెనీలకు అమెరికా కొత్త టారిఫ్స్ వల్ల పోటీ పెరుగుతుంది. ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే సాఫ్ట్వేర్ సర్వీసెస్ లాంటి కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ గ్లోబల్ సెంటిమెంట్ మారడం వల్ల షార్ట్ టర్మ్ లో మార్కెట్ ఊగిసలాటకి గురవుతుంది. అయితే ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ నిపుణులు ఏమంటున్నారంటే భారత్ ఇప్పుడు గతంలోలా కేవలం ఎగుమతుల మీద మాత్రమే ఆధారపడి లేదు. మన దేశంలో డొమెస్టిక్ కన్జంప్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మన దేశ జనాభా అవసరాలే మన మార్కెట్ ని నిలబెడుతున్నాయి. అంతేకాకుండా అమెరికా ఒక్కటే ప్రపంచం కాదు. భారత్ ఇప్పుడు యూరప్, లాటిన్ అమెరికా, గల్ఫ్ దేశాలతో సహా దాదాపు 15 ప్రత్యామ్నాయ మార్కెట్లతో ట్రేడ్ విస్తరిస్తోంది. అమెరికా టారిఫ్ పెంచితే ప్రత్యామ్నాయ మార్కెట్ల ద్వారా ఆ లోటును భర్తీ చేసే వ్యూహంలో ఉంది మన దేశం. మొత్తానికి చూస్తే అమెరికా ఎన్నికలు మరియు గ్లోబల్ ఎకనామిక్ పాలసీలు అనేవి షార్ట్ టర్మ్ లో ఇండియన్ మార్కెట్ లో చిన్నపాటి ప్రకంపనలు సృష్టించిన లాంగ్ టర్మ్ లో ఇండియా ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాయి. మరి ఈ గ్లోబల్ ట్రేడ్ వార్స్ లో మన ఇండియా తీసుకుంటున్న ఈ కౌంటర్ మూవ్స్ పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ జియో పొలిటికల్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.